సార్ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, నేను సాక్షి పత్రిక చదువుతాను. మా వాళ్ళందరూ సాక్షి చదవద్దు, వేరే మిగతా 2 చదవండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మేము చేస్తున్న తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటుంది. సాక్షిలో చూసి చాలా నేను మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పేపర్లో చదవను సార్. ఒకప్పుడు చదివి ఇసిగెత్తిపోయి అన్నీ అబద్ధాలు. అంటే డిజిటల్ పేపర్ చదువుతున్నారు మేము మొబైల్లో. చదవను. అలా ఓడో రాసిన ఒపీనియన్ మనకి ఇప్పుడు ఒక ఇష్యూ ఉంటుంది సార్. అతను జర్నలిస్ట్, అతను ఒపీనియన్ రాస్తాడు. మనం జర్నలిజం చదివేసి వచ్చాం కదా, మన ఒపీనియన్ మనకు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. దాని పూర్వపరాలు ఏంటో తెలుసుకొని చదవడమే మన పని. అందుకని రాశాడు కాబట్టి దాన్ని ఏదో 2 ఎక్కం నారాయణ కోచింగ్ సెంటర్లో అప్పచెప్పడానికి అయితే నేను రాను. అంటే ఒక విషయం అయితే కొత్తగా తెలుసుకోవచ్చు కదా. కొత్తగా అయితే ఆయన ఆల్రెడీ ఆయన కొత్తతనం ఆయన ప్రదర్శించినప్పుడు మనం కొత్తతనం ఏముంది? ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన దాంట్లో సారాంశం ఏంటంటే, ఈరోజు ఈ బట్రాయిలు గారు మాట్లాడుతున్న మాటలు ఇని ఇసిగెత్తిపోయి ఇందులో నా కళ్ళ ముందు ఇవన్నీ జరిగాయి కదా, ఇదేటిది ఇంత సోది రాసాడు అని సిగ్గుపడుతూ ఇది చదివి ఉంటాడు ఆయన. వైరాగ్యమే. ఈ వయసు కొంచెం పెద్ద అయినా కదా, ఎంత కాదన్న ఆ వైరాగ్యంలో మాట్లాడేది. ఇప్పుడు ఏదైనా రంధ్రాన్వేషణ నుంచి సూక్ష్మ పరిశోధనల నుంచి చేయవలసిన పని ఏంటంటే నిజాన్ని తెలుసుకోవడం. అంటే ఇప్పుడు ఏమైనా క్లాస్ పడుతుందా? ఎందుకు ఇలాంటి మాటలన్నీ మాట్లాడడం? మీరు ఏమిటి సంగతి? క్లాస్ ఇచ్చేసి స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన స్పీకర్. అంటే అధిష్టానం నుంచి ఏమైనా క్లాస్ పడే ఛాన్స్ ఉంటుందా? ఇంకా అధిష్టానాల్లో అవన్నీ చేతులు దాటిపోయాయి. ఇప్పుడు ఈయన అధిష్టానం అంతే. కానీ అది వాస్తవం, ఎక్కడో దగ్గర నిజం నిగూఢంగా ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి, అసెంబ్లీ సమావేశాలు అన్నింటిలో అబాస్పాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని అగ్నిపునీతిలో ప్రతిదీ కడిగి నిలబెడుతున్నారు కదా. అవన్నీ ఒక స్పీకర్గా చైర్లో కూర్చొని చూస్తూ అవును నిజమే కదా, నిన్న అబద్ధాలు ఆడేసాం, రంగులు ఇచ్చాం, ఆడదాం అన్నిట్లోనే అబద్ధాలు ఆడేసి అక్కడికి రుచికొండ కూడా తూచి ఇవన్నీ ఎలక్షన్ ఇంజనీరింగ్కి మనకు పనికి వచ్చిన తర్వాత అసలు నిజమేటో తెలుసుకుంటే గుండె అయిపోయింది నాకు అనుకున్న పరిస్థితి అయింది. ఇప్పుడు ఈయన్ని చూసి ఇంకా ఇలాంటి సీనియర్లు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇండివిజువల్ సీనియర్స్ ఏమైనా ఇలాంటివి మొదలు పెడతారా? రకరకాలుగా. బుచ్చి చౌదరి గారు ఇప్పుడు అలాగే ఆయనలోనే ఉంటాడు. అంతే. ఏమంటారండి ఆయన? ఏమంటారు? ఆయన ఇలాంటివే మాట్లాడతారు, పచ్చి నిజాలు. ఎక్కడో దగ్గర గుండె కలుక్కుమనేలాగా మాట్లాడతాడు ఆయన. సీనియర్స్ ఎప్పుడు సీనియర్సే సార్. ఉత్తనాలని మనం ఆడుకోవడానికి ఉండదు. వాళ్ళందులో అయ్యన్న పాత్రుడు గారు, బుచ్చి చౌదరి గారు ఇలాంటి కేటగిరీ వేరు. వాళ్ళు బలిదానం బ్యాచ్. యనమల రామకృష్ణుడు గారు లాగా సర్వైవల్ బ్యాచ్ కాదు. 7 సార్లు పైచీలకు గెలిచినా సరే బుచ్చి చౌదరి గారు బలిదానం బ్యాచే కదా. అలాగే అయ్యన్న పాత్రుడు గారు ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ శాఖ మా అబ్బాయికి కావాలంటే నా తృణప్రాయంగా వదిలేసి బయటకు వచ్చాడు ఆయన. మర్చిపోయారా? బలిదానం బ్యాచ్ అంటాం మేము. అవును, అర్థమైంది నాకు. త్యాగరాజులు మళ్ళీ మాట్లాడుతారు. కరెక్ట్ అది. ఓకే. సో అంచేత ఏంటంటే వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చేవాడు, కాలుస్తుందని ఆపుతున్నవాడు. అయ్యన్న పాత్రుడు గారు రే అనవసరంగా సాక్షికి మైలేజ్ ఇచ్చేస్తున్నాం అని ఏమనుకోలేదంటారా? ఎవరో మైలేజ్ ఇస్తే ఏమవుతుంది? అంతేనా? అంతా ఏం కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇసుకొస్తుందంటే వీటి మీద ఆలోచించండి మీరు ఒకసారి. మీరు ఎలక్షన్స్ ముందు కూడా సీనియర్లు అందరూ ఈ పకోడీ అండ్ తపేలా ఛానల్ మీద కలిబడిపోయి mothersister.com వెబ్సైట్లు ఓపెన్ చేశారు. ఏంటిది మరి? ఖచ్చితంగా డిస్కషన్ పాయింట్ అవుతుందని ఊహించరా ఇలాంటి వ్యాఖ్యలు చేసేప్పుడు? ఎంత సీనియర్స్ అయినా కూడాను కొంతమంది ఉండేవారు ఇక్కడ, అవి చూడడం మానేయండి అని సొల్యూషన్స్ ఇచ్చే పనికి మాలలో కూడా ఉంటారు కొన్ని పార్టీల్లో. ఓకే. సో పెద్ద సీరియస్ ఇష్యూ అయితే కాదు. సీరియస్ ఇష్యూయే, కానీ సీరియస్నెస్ ఎందులో ఎలా రీడ్ చేయాలంటే ఆయన కూడా నిజం కోసం అన్వేషిస్తున్నాడని అర్థమైంది. స్పీకర్ స్థానంలో ఒక సీనియర్ స్పీకర్ కదా సార్ ఆయన, ఎంత కాదన్నా. ఇప్పుడు రేపొద్దున్న కౌంటర్ ఒకటి పడాలి కదా ఎక్కడో దగ్గర. ఒక క్వశ్చన్ బయట నుంచి వస్తుంది, దాని ఆన్సర్ వీళ్ళు చెప్తున్నారు. వాస్తవం ఆయన కూడా కంపేర్ చేసుకోవాలి కదా. ఫిగర్ కాంట్రడిక్షనే కదా. ఇప్పుడు ఆయన కళ్ళ ముందు ఆయన చైర్లో జరిగిన ఒక దౌర్భాగ్యం ఏంటి? యనమల రామకృష్ణ గారు 14 లక్షలు, చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల పైచీలక 9,70,000 అంత ఆయన చెప్పి గవర్నర్ని చిన్నపిల్లని చేసి 10 లక్షలని అబద్ధాలు అడిగి పంపిస్తే మరి ఆయన ఎండ్ ఆఫ్ ద డే రెస్పెక్టివ్ చైర్లో ఉన్న మనిషి కదా ఆయన. ఆయన ఆన్సరబుల్ కూడా. ఎగ్జాక్ట్లీ రూలింగ్ ఇవ్వాలి కదా దాని మీదే. జిటిది ఎలా మాడతేటేసిన రేటు నాకు అని అనుకోడు ఆయన. అందులో ఆయన కరాకండి మనిషి, ఖచ్చితంగా మొహం మీద చెప్పేస్తాడు. సో అందులో భాగంగానే ఇది కూడా చెప్పుంటాడు. ఖచ్చితంగా చెప్పుంటాడు. ఇది రెండింటికి తేడా ఉన్నాయి చూడండి, గమనించండి అని. అది ఆయన స్టాఫ్కి ఇస్తున్న ఇన్ డైరెక్షన్స్. దీస్ కాంట్రడిక్షన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. వాట్ ఈస్ ఫ్యాక్ట్ కావాలి నాకు. ఇస్తారు కదా వాడు తెచ్చినట్టు. ఖచ్చితంగా వస్తుంది బయట నుంచి. అసెంబ్లీ సెక్రటరీ ఉంటారు కదా, ఏడిపోయినా సార్ ఇది నిజం, ఇదే సార్ గత బడ్జెట్ ఫిగర్. ఇప్పుడు నేను మీరు మాట్లాడుతున్నాం ఏంటి? గత బడ్జెట్ ఫిగర్ ఈ ఫిగర్ కంపేర్ చేస్తారు. ఖచ్చితంగా ఎంత తేడా ఎవరు గోయితే సార్ రాని ఎలకాల అయినా వద్దా? ఇప్పుడు పొద్దున బడ్జెట్ ఆమోదాలు కానీ ఏ బిల్ అయినా పాస్ అవ్వాలంటే అదే కదా. అంచేత ఆ చైర్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి సార్. ఆ చైర్లో ఆ మనిషి ఆ విధంగా మాట్లాడడం సముచితమే.
ఓకే సార్. మరీ ఇంత దారుణంగా చెవుల్లో గూళ్ళు కట్టేస్తుంటే అదే అదే రే నాకు ఎన్నేమనరా కనీసం అన్న దగ్గర కూడా జోరీగల్లా అబద్ధాలు చెప్పేస్తుంటే ఆయన కూడా విచక్షణ అది కావాలి కదా కొన్ని కొన్ని విషయాలు. విచక్షణాధికారం ఉన్న వ్యక్తి కాబట్టి వ్యక్తి కాబట్టి ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ దట్స్ వాట్ ద చైర్ ఈస్. ఎగ్జాక్ట్లీ సార్.